పూజలో ఎన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి పూలమాల అనేది ఆనవాయితీ. సో, అలాంటి పూలమాలలు మనం జనరల్‌గా ఇప్పుడు ఒక రోజు వేసాము అనంటే వాడిపోతాయి అన్న ఉద్దేశంతోటి చాలా వరకి కూడా మనం ఏంటంటే, అమ్మవారికి పూజ సమర్పించుకొని వ్రతం అంటే వాయనం ఇచ్చేంత వరకి కూడా మనకి పువ్వులనేవి అలానే కనిపించాలి అన్నదానికి కొంతమంది ఆర్టిఫిషియల్ పూలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలమాలలైతే ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో, అందులో ఒక టైప్ ఆఫ్ వెరైటీ మనకి కంప్లీట్‌గా ఈ మాల అనేది మనకి గోల్డ్ కలర్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, కంప్లీట్‌లీ మనం చూసుకున్నప్పటికీ ఇది మనకి ఏదైతే మల్లె పువ్వులు మనం దగ్గరగా అల్లుతూ ఉంటాం కదా! సో, అదే విధంగా మనకి ఇదైతే కనిపిస్తూ ఉంది. అంటే ఇది కంప్లీట్‌లీ మనకి ఒక దగ్గర ఉన్నటువంటి పువ్వు దాన్ని కంప్లీట్‌గా ఈ మాలలో మనకైతే ఇది దగ్గరగా అల్లినట్టు విధంగా కనిపించే విధంగానైతే దీన్ని తయారు చేశారు. సో, ఇదిలా ఉంటే మనకి ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇంకో కొన్ని రకాలు మనం చూద్దాం. ఇదంతా ఇందాక మనం చూసాం కదా! అష్టోత్తరం పీట పైన మనం చూసిన ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో సో వాటికి సిమిలర్ గానైతే ఈ పూలు అనేది కనిపిస్తుంది. సో మనం అవి ఏ విధంగానైతే అమ్మవారికి స్తోత్రాలు చెప్పుకుంటూ అవి సమర్పిస్తామో అలాగే ఈ మాలను కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. సో అమ్మవారి మెడలో ఏదైతే మనం తామర పువ్వు అని చెప్పి అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ఉన్నాయో సో దాన్ని రిజంబుల్ చేసే విధంగానైతే ఇక్కడ ఈ మాలలు అనేవి అయితే తయారు చేశారు. సో ఇదిలా ఉంటే మనకి ఇంకొక వెరైటీ ఉంది. అదేంటి అని అంటే కంప్లీట్లీ ఇక్కడ స్టోన్స్ తోటి మనం సాధారణంగా ఇలాంటి మాలలు చాలా చూసుంటున్నాం. కాకపోతే ఇది కొంచెం మనకి వెరైటీగా అదే విధంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే కూడా మనం ఇక్కడ చూసుకున్నప్పటికైతే మనకి కంప్లీట్లీ ఏవైతే ఇక్కడ పువ్వుల ప్లేస్లో మనకి ఇక్కడైతే స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రెడ్ స్టోన్స్ కానీ గ్రీన్ కలర్ స్టోన్స్ కానీ బ్లూ కలర్ స్టోన్స్ తోటి ఈ మాల అనేది అయితే తయారు చేయడం జరిగింది.